నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అత్తయ్యగారు, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. వద్దంటే వెళ్ళిపోతావా? మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడకపోతే రేఖా పెళ్లికి అన్ని అడ్డంకులే వస్తాయి. చివరికి రేఖా పెళ్లి ఆగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి, పొగ పెడుతుందేమోనని కంగారు పడుతుంటే ఏకంగా కార్చిచ్చే అంటించేస్తుంది. నిజం అత్తయ్య గారు, నేనేదో అన్నానని మీరు సీరియస్గా ఉండటం, మీరు సీరియస్గా ఉన్నారని నేను మొహం మార్చుకొని తిరగడం, దీనివల్ల ఏం జరుగుతుంది? మీరు చెప్పేది నేను చేయకపోవడం, నేను అడిగేది మీరు వినిపించుకోకపోవడం, అంతేగా? అలాగే పెళ్లి సాఫీగా జరుగుతుందా? ఇంట్లో ఉన్న మనమే మాటలు అనుకుంటూ ఉంటే వియ్యాల వారి ముందు మన మాటలకి విలువ ఉంటుందా? పెళ్లి పనులంటే పంచుకొని చేయాల్సినవి. అందరూ కలవిడిగా లేకపోతే పనులు ఎలా పంచుకుంటాం? పంచుకోకపోతే ఒక చేతి మీద పనులన్నీ ఎలా అయిపోతాయి? ఇక నుంచి మీరు నన్ను ఏదో ఒకటి అనడం, నేను దానికి కౌంటర్లు వేయడం, ఇదంతా వద్దండి. రేఖ పెళ్లి జరగాలని మీరెంత కోరుకున్నారో, అందుకోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సో పెళ్లి ప్రశాంతంగా మీరు కోరుకున్నట్టే హ్యాపీగా జరగాలంటే మనం కూల్గా ఉండాలి. ఓకేనా అత్తయ్య గారు? అరుంధతి, ఏం ఆలోచిస్తున్నావు? నీ కోడలు తన ఆడబిడ్డ పెళ్లి బాగా జరిగేలా చేయమని అడుగుతోంది. అర్థం అవుతుందా? అత్తయ్య గారు, పెళ్లికి ఏమేం పనులు చేయాలో, ఎలా చేయాలో మీరు చెప్తూ ఉండండి, మేం చేస్తూ వెళ్తాం. అమ్మా, నాకెందుకో ఇప్పుడే పెళ్లి హంగామా మొదలైపోయింది అనిపిస్తుంది. అవునమ్మా, హాసిని నీ మాటలకు మర్యాద ఇస్తుంది, నీ మనసుకు విలువిస్తుంది. అందుకే నువ్వు చెప్పింది ఫాలో అవుతాం అంటుంది. చెప్పమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాం. నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు ముఖ్యం. చెప్పమ్మా, హాసిని ఏం చేయాలో, నేనేం చేయాలో చెప్పు. రేపు చెప్తాను, వెళ్ళి పడుకోండి. ఏంట్రా అలా మొహాలు చూసుకుంటున్నారు? మీరు చెప్పిన దానికి మీ అమ్మ సరే అంది. రేపు పెళ్లి పనులు మొదలవుతాయి. మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గుడ్ నైట్. పదవే ముసలి, పద రా. వెళ్ళు ముసలి. పోన్లే, దీని మనసులో ఇప్పటికిది నా ఇల్లు, వీళ్ళు నా మనుషులు అనే భావన ఏర్పడింది. అత్తయ్య గారిని మార్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.